ఏపీతో పాటుగా కర్ణాటకలో కూడా 4 రాజ్యసభ స్థానాలకి ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 18వ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ఈసారి కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ 3 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఎన్డీఏకి 1 సీటు దక్కడం ఖాయంగా కనిపిస్తుంది. ఆ 1 సీట్లో మాజీ ప్రధాని ఇప్పుడు రాజ్యసభ నుంచి రిలీవ్ కాబోతున్నటువంటి హెచ్డి దేవగౌడకి మళ్ళీ రెన్యువల్ చేస్తారు అనే ప్రచారం సాగుతోంది. కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామి తండ్రిగా హెచ్డి దేవగౌడకి జేడీఎస్ తరపున ఎన్డీఏ పక్షాల మద్దతుతో ఛాన్స్ ఉండొచ్చు అనే ప్రచారం సాగుతోంది. అదంతా ఒకవైపు ఉండగానే కాంగ్రెస్ పార్టీ తరపున ఖాళీ కాబోతున్న 3 సీట్లలో 1 స్థానం మల్లికార్జున ఖర్గేకి మళ్ళీ రెన్యువల్ ఉంటుందనేటువంటి అంచనా ఉంది. మిగిలిన 2 సీట్లలో 1 మహిళకు కేటాయించబోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిలకు కట్టబెట్టబోతున్నారు అనే ప్రచారం బలంగా ఉంది. ఈ తరుణంలోనే వైఎస్ షర్మిల నేరుగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని ఆమె విన్నవించారు. ఆమె వినతికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించినట్టు ప్రచారం సాగుతోంది. దాంతో వైఎస్ షర్మిల రాజ్యసభలో అడుగుపెట్టాలనేటువంటి లక్ష్యానికి చేరువలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చివరి నిమిషంలో అనేక మార్పులకి ఆస్కారం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతను కర్ణాటక నుంచి ఎంత మేరకు అవకాశం కల్పించే యోచనలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా కీలకమైనటువంటి అంశం. ప్రస్తుతానికైతే షర్మిలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అనే ప్రచారం అయితే జోరందుకుంది. తాజాగా రాహుల్ గాంధీతో భేటీలో కూడా ఆమెకు సానుకూల సంకేతాలు రావడంతో ఇక ఆమె లక్ష్యం చేరబోతున్నారు అనే వాదన అయితే బలపడుతోంది. గతంలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ముందు రాజ్యసభ సీట్ ఇస్తామన్న హామీ ఉంది. అప్పట్లోనే కర్ణాటకకు చెందిన ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్న డీకే శివకుమార్ ఆమెతో రాయబారాలు నడిపారు. దాంతో ఆయన ఇచ్చినటువంటి హామీకి తగ్గట్టుగా షర్మిలకు ఛాన్స్ ఉండబోతుందా అనే ప్రచారం అయితే సాగుతుంది. నిజంగానే షర్మిలకు ఛాన్స్ దక్కితే ఆంధ్రప్రదేశ్ నుంచి విభజన తర్వాత పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్న తొలి కాంగ్రెస్ నాయకురాలిగా ఆమె రికార్డు నెలకొల్పే అవకాశం ఉంటుంది. జేడీ శీలం వంటి నేతల తర్వాత ఇప్పటి వరకు ఏపీ నుంచి అటు లోక్సభకు కానీ ఇటు రాజ్యసభకు కానీ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతినిధ్యం దక్కించుకున్న నేతలే లేరు. అలాంటి తరుణంలో దాదాపు పుష్కర కాలం తర్వాత షర్మిలకు కర్ణాటక నుంచి ఎంట్రీ దక్కితే తొలి ఆంధ్రప్రదేశ్ నాయకురాలుగా రికార్డు నెలకొల్పడానికి అవకాశం దక్కుతుంది. మరి ఇలాంటి తరుణంలో ఆమె చాలా బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మంది రేసులో ఉన్నటువంటి తరుణంలో తనకు ఛాన్స్ ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ తరుణంలో షర్మిలకు ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పూర్తి స్థాయిలో అండదండలు అందిస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం. సహజంగా రాజ్యసభ స్థానాలంటే అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా ఆయా పార్టీల అధిష్టానాల మీద ఒత్తిడి పెడుతూ ఉంటారు. ఇలాంటి తరుణంలో షర్మిల ఛాన్స్ ఎంత మేరకు నెరవేరేను, ఆమె కోరిక ఏ రకంగా తీరేను అన్నది కీలకమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే ఆమెకు రాజ్యసభలో అవకాశం దక్కితే ఆంధ్రప్రదేశ్లో అది కాంగ్రెస్ పార్టీకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చే అంశం అవుతుంది. ఇటీవల ఆమె ఏపీసీసీ చీఫ్గా రాష్ట్రమంతా పర్యటన చేశారు. కొన్ని కార్యక్రమాలకు పూనుకున్నారు. కానీ అవి పెద్దగా ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీ పుంజుకునే దిశలో ఏమాత్రం తోడ్పడిన దాఖలాలు లేవు. అయితే ఏపీ రాజకీయాల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవడమే లక్ష్యంగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశలకు గండి కొట్టడమే ఏకైక టార్గెట్గా షర్మిల పనిచేస్తుండడమే ఇందుకు కారణమనే వాదన కాంగ్రెస్ పార్టీలోనే ఉంది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నేతలు షర్మిల మీద పలు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా షర్మిల హైదరాబాద్కే పరిమితమై అడపాదడపా ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఏదో అరకొర కార్యక్రమాల మినహా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం తోడ్పడడం లేదు అనే విమర్శలు ఉన్నాయి. విమర్శలు కాకుండా ఫిర్యాదులు కూడా అధిష్టానం దగ్గర ఉన్నాయి. ఈ తరుణంలో షర్మిల ఛాన్స్ ఎంత మేరకు, ఆమె మీద ఉన్నటువంటి ఫిర్యాదులు ఏ తీరున పనిచేస్తాయి, ఇదంతా కూడా కీలకమైనటువంటి విషయంగా చెప్పాల్సి ఉంటుంది. తాజాగా ఆమె అయితే అస్థినలో అధిష్టానం దగ్గర మంతనాలు అయితే మొదలెట్టారు. తన ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు. రాజ్యసభ సీటు లక్ష్యంగా ఆమె పావులు కదుపుతున్నారు. ఎంత మేరకు షర్మిల ఆశలు పండేనో అన్నది కీలకమైన విషయంగా మనం భావించాల్సి ఉంటుంది.